श्रीभगवानुवाच प्रजाहति यथा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः స్థితప్రజ్ఞస్తదోచ్యతే. పార్థ, ఎప్పుడైతే మనోగతాన్ మనసునందున్న సమస్తములైన కోరికలను, సర్వాన్ సమస్తములైన, కామాన్ అంటే కామం అంటే కోరిక కదా, కోరికలను, ప్రజాహతి మనుజుడు పూర్తిగా త్యజించును. చూడండి 51లో చెప్పిన త్యాగం. ఎప్పుడైతే నీ మనసులోని కోరికలను నువ్వు త్యజిస్తావో, ఆత్మన ఆత్మ ద్వారా, ఆత్మని ఏవా ఆత్మయందే, ఆత్మ ద్వారా ఆత్మయంది. ఇక్కడ రెండు లేవండి, ఉన్నది ఒకటే. అదే ఆత్మ ద్వారా అదే ఆత్మను నువ్వు తెలుసుకోవాలి. అందుకే మనకు ఒక మాట చెప్తారు కదా, ముళ్ళుని ముళ్ళుతో తీయడం అనేది. ఆత్మని ఆత్మ ద్వారానే తెలుసుకో. తుష్ట అంటే సంతుష్టుడగును. తదా అప్పుడే స్థిత ప్రజ్ఞ, అతడు స్థిత ప్రజ్ఞుడు అనబడును. అంటే చాలా సింపుల్ గా చెప్పేశాడు. ఈ స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు ఎంతో విస్తృతంగా చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము చాలా సింపుల్ గా చెప్పేశాడు కృష్ణ భగవానుడు. మరి ఆ సింపుల్ గా చెప్పిన వాటిల్లో మనం సాధించడానికి చాలా కష్టతరం. అందుకని చెప్పేయడం మాత్రం చాలా ఈజీగా చెప్తున్నారు. అర్జున, మనసు అందరి కోరికలన్నింటినీ పూర్తిగా తొలగిపోయి, అసలు మనసులో కోరికలు ఎప్పుడు తొలగిపోతాయి? ఏ వ్యక్తికైనా మనసులో కోరికలు ఎప్పుడు తొలగిపోతాయి? కోరికలు లేకుండా ఉండే స్థితికి ఎప్పుడు వస్తాము? వైరాగ్యం, త్యాగము వైరాగ్యము అనేవి అర్థమైతే నేను పరమాత్మని తోనే ఏకమవ్వాలి, నేను పరమాత్మ వేరు కాదు, ఈ భావనలన్నీ పైపైన కనపడుతూ ఉంటాయి. వాటిల్లో తాదాప్యము చెందే స్థితికి వస్తే కోరికలు లేకుండా ఉంటాయి. కోరికలు లేకపోవడం అనేది అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. అయితే కోరికలు లేకుండా ఉండాలి, ఏది చేసినా కోరుకోవద్దు, నిష్కామ కర్మ, ఫలితాన్ని ఆశించకు, ఇవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు మనకు అర్థమైంది కొంతవరకు, నేనేం కోరుకోక్కర్లేదు, వచ్చేది వస్తుంది. నేను కోరుకున్నా కోరుకోకపోయినా నా వచ్చేది ఎలాగో వస్తుంది. ఏది ప్రారంభం ఉందో అది పొందుతాను అనేటువంటి స్థిర నిశ్చయం ఉంటే కోరికలను కోరడు. ఈ స్థిర నిశ్చయం ఉండి కూడా కొంతమందిలో ఎలా ఉంటుంది ఆశ? అడిగితే ఇస్తాడేమో, అడగంది అమ్మైనా పెట్టదని చెప్పారే మన పెద్దవాళ్ళు. అడిగితే ఇస్తాడేమో పరమాత్మ, ఆయన ఉన్నది మనకి ఇవ్వడానికే కదా. ఆయన ఎక్కడున్నాడండి మనకి ఇవ్వడానికి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ఇప్పుడు పరమాత్మ అనేవాడు ఎక్కడో ఉన్నాడు, అక్కడ కూర్చొని ఒక దండం పుచ్చుకొని అందరినీ ఆడిస్తున్నాడు. మనం అడిగిని ఇస్తాడు, మనం చేసినవి తీసుకుంటాడు, మనం పెట్టినవి తింటాడు అనే రోజుల అలాగే ఉన్నామా? ఇంకా మనం చెప్పండి, ఇంకా అలా లేం కదా అలాగా. మరి ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నవాడిని నువ్వు అడగడం ఏంటి? ఇంకా జరిగేది జరుగుతూనే ఉంది కదా. మరి ఇప్పుడు స్థిత ప్రజ్ఞత్వానికి రావచ్చామా? రాలేదా? రావాలి కదా ప్రయత్నం చేసి. ఇది తెలుసుకోమంటున్నాడు. అంటే ఇలాంటి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి, అంటే ఎప్పుడైనా కూడాను మనము కోరకుండా ఉండే స్థితికి రావడమే ఇక్కడ మనం సాధించవలసిందమ్మా. ఏది అడగక్కర్లా. ఇంకెంతసేపు అడుక్కునే వాళ్ళలాగా ఆయన ముందు చేతులు దాసి అడుక్కుందాం అవసరంలా. జరిగేది నీకే వదిలిపెట్టా, నీ ఇష్టం. నేనంటూ ఏముంది ఇంకా నేను నిన్ను అడగడానికి? ఒకటే కదా. ఇది తెలుసుకోమని. తద్వారా ఆత్మయందు సంతుష్టుడైనవాడు. ఇప్పుడు ఇది కోరిక అనేది కోరకుండా ఉండే స్థితికి మనం వచ్చాము అంటే మరి ఆత్మలో సంతుష్టులం అయ్యామా అవ్వలేదా? తృప్తి ఉంటేనే కదా అడగకపోవటం. తృప్తి లేకపోతే అడుగుతాం. తృప్తి లేకపోతే ఇంకా ఇది కావాలి అది కావాలని అడుగుతాము. ఎప్పుడైతే తృప్తి పొందామో ఇంకా అడగం కదా, చాలు ఓకే అని. ఆ తృప్తి నువ్వు ఆత్మయందు అంటే మనిషిగా చూస్తుండే శరీరానికి సంబంధించి ఎన్నైనా రకాల ఆలోచనలు కోరికలు కోరుతుంటాడు. కానీ ఆత్మతృప్తి పొందడం అంటే అది పూర్తిగా అవగాహన అయినప్పుడు మాత్రమే
కోరికలు లేకుండా ఉండాలి కూడా. అంటే పరమాత్మ సంయోగం వలన ఆత్మ ఆనందమును పొందిన వాడిని స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అనాలి? ఆత్మానందాన్ని పొందినవాడు. ఆత్మానందం పొందినవాడు ఎవరు? ఆత్మ నువ్వేననే, పరమాత్మ నేనేనని తెలుసుకున్నవాడు ఆత్మానందాన్ని పొందుతాడు. ఇంకా రెండో వాడు ఎక్కడో లేడు పరమాత్మ, ఎక్కడో లేడు భగవంతుడు, నా లోపల ఉన్నవాడు నేనే. ఈ సృష్టి అంతా నిండి ఉన్నవాడు ఒకే ఒక పరమాత్మ. అది నాతో, నేను, నాలో ఏదన్నా చెప్పండి, నేనే ఆ పరమాత్మని. ఇలా అర్థం చేసుకున్నవాడు ఇంకా ఎవరిని అడుగుతాడు? ఇప్పుడు మనం కాకుండా ఎవరైనా ఉన్నారంటే ఈ పని నా వల్ల కాదు, నువ్వు చేసి పెట్టని ఇంకొకళ్ళని అడుగుతావు. ఇంకెవరూ లేరు అక్కడ, నువ్వే. ఇంకా నువ్వు ఎవరిని అడగాలి? ఎవరిని అడగవలసిన అవసరం కూడా లేదు. ఇలా అర్థమైతే అదే ఆ సంయోగము వలనే, అంటే నేనే పరమాత్మననేటువంటి సంయోగానికి నువ్వు ఎప్పుడైతే ఆ సంయోగం అనేటువంటి అవగాహనకు వచ్చావో అప్పుడు ఆత్మనందు నువ్వు ఆనందాన్ని పొందుతావు. ఇంకా నేను ఎవరిని ఏది అడగక్కర్లేదు అనేటువంటి స్థితికి అదే స్థితప్రజ్ఞుడు. ఆ స్థిరముగా పరమాత్మతో నిలిచి ఉండటమే స్థితప్రజ్ఞత్వం. ఇది సాధించడం కోసమే మనము ప్రయత్నము. కాబట్టి ఆ విధంగా అర్జునుడికి చెప్పాడు కృష్ణ భగవానుడు. ఇంకా దీని కంటిన్యూషన్ నెక్స్ట్. ఓకే అమ్మా.